రక్తం కింద ఉన్నప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది. అందుకే మనం ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? సిల్వర్ రక్తాన్ని, గొర్రెపిల్ల రక్తాన్ని మన ఇంటి పైన ఉన్న వాళ్ళ పైన ఆపాదించాలి. మనం ఎప్పుడు విశ్వాసముతో ఆపాదించాలి. ప్రభువా, నా భర్తని రక్తం క్రిందికి తీసుకొస్తున్నా. ప్రభువా, నా భార్యని రక్తం క్రిందికి తీసుకొస్తున్నా. ప్రభువా, నా పిల్లలని రక్తం క్రిందికి తీసుకొస్తున్నా. ప్రభువా, నేను మా అమ్మ నాన్నలని రక్తం క్రిందికి తీసుకొస్తున్నా. నా అన్నదమ్ములని రక్తం క్రిందికి తీసుకొస్తున్నా. రక్తమును నువ్వు విశ్వాసంతో ఆపాదించాలి. రక్తమును నువ్వు విశ్వాసంతో పెట్టాలి వాళ్ళ పైన. అర్థమైందా నేను అన్నది? ఎందుకు? నువ్వు రక్తం కిందికి వచ్చినప్పుడు ఏదో ఒక కార్యం జరుగుతుంది అక్కడ. నీ పిల్లల పైన రక్తమును నువ్వు ఆపాదించాలి ప్రార్థించినప్పుడల్లా. లార్డ్ జీసస్, ఐ పుట్ యువర్ బ్లడ్ అపాన్ మై చిల్డ్రన్. ప్రభు అయిన యేసు, నీ యొక్క రక్తమును నా పిల్లల పైన పెడుతున్నా ప్రభువా. నేను తల్లిదండ్రులు వినండి నా మాట. మీరు ప్రార్థించినప్పుడల్లా, ఇంతకు ప్రార్థిస్తారా? రోజు మీరు మీకోసము మీ కుటుంబం కోసం ప్రార్థిస్తారా? ప్రార్థించనోళ్ళకు కాదు ఇది, ప్రార్థించేటోళ్ళకు చెప్తాను నేను. ప్రార్థించిన వాళ్ళకి ఏ బాధ లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు రక్తంలో ఉండరు. వాళ్ళు ఉండరు, వాళ్ళ కుటుంబము ఉండదు. కానీ ఎప్పుడైనా సరే ఒక విశ్వాసురాలైన తల్లి, ఒక విశ్వాసురాలైన తండ్రి, లేదా ఒక విశ్వాసులైన కుటుంబంలో వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడు, ప్రభువా ఇదిగో నీ రక్తం క్రిందికి నేను వస్తున్నాను. ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడల్లా మొదటిగా వాళ్ళు అనాల్సింది ఏంటంటే, నీ రక్తం క్రిందికి నేను వస్తున్నాను. నువ్వు చిందించిన రక్తం క్రిందికి నేను వస్తున్నాను. నా కుటుంబాన్ని కూడా తీసుకొస్తున్నా, నా సంఘాన్ని కూడా తీసుకొస్తున్నా, మా చర్చిలో విశ్వాసాలను తీసుకొస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు బ్రదర్? రక్తం కింద ఉన్నప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది. అప్లై ద బ్లడ్ అపాన్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లల పైన రక్తమును పెట్టండి. అది ఏదో ఒక రోజు పనిచేస్తుంది. అది మీ అమ్మ నాన్నల పైన, నీ భార్య పైన, నీ భర్త పైన, నీకున్న వాళ్ళపైన రక్తం పెట్టండి. వాళ్ళను విశ్వాసంతో రక్తం కింద పెట్టండి. వాళ్ళను ప్రార్థన చేయండి. అస్సలు మీరు నిరీక్షణ కోల్పోవద్దు, అస్సలు విశ్వాసం కోల్పోవద్దు. నేను ఎంత ప్రార్థన చేసినా నా కొడుకు మారతలేడు, నేను ఎంత ప్రార్థన చేసినా నా భర్త మారతలేడు, నేను ఎంత ప్రార్థన చేసినా నా భార్య మారతలేదు, నేను ఎంత ప్రార్థన చేసినా నా పిల్లలు మారతలేరు, నేను ఎంత ప్రార్థన చేసినా నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు ఎవరు మారతలేరు అనుకోకు. ఏదో ఒక రోజు రక్తం పనిచేస్తుంది. నువ్వు విశ్వాసముతో రక్తమును వారిపైన ఆపాదించినప్పుడు ఏదో ఒక రోజు ఆ రక్తం వాళ్ళపైన పనిచేస్తుంది. ఆ ఐగుప్తురాల్లో ఒక అమ్మాయి వచ్చేట, అదిగో లోపట ఉన్న యవన స్త్రీని, ఇజ్రాయెల్ యవన స్త్రీని చూసి, మార్తా ఈ రాత్రి నువ్వు డ్యాన్స్కి వస్తలేవా అని అడిగితే, రావడం లేదంటే నాకు అసలు ఇష్టం లేదని అంటుంది. అంతకుముందు దాకా డ్యాన్సులకు వెళ్ళిన ఈ అమ్మాయి ఇప్పుడు నాకు ఇష్టం లేదు అంటున్నది. ఎందుకంటున్నది? రక్తం కింద ఉన్నప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది.